అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఎవరికైనా బయటకు చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్గా చేస్తారంట. అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనుక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్ని వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి, ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్ కలిసిన 2 daysకి, ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏందో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఉన్నవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడు పడేపించాడు, నాకు దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు. ఫస్ట్ ఇది లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది, ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను. కానీ ఇది నిజంగా ఉంది, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి, వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. అవును సార్, ఫస్ట్ 16.7 lakhs బాండ్ చేయించారు వాళ్ళే, అది ఉంది నా దగ్గర. దాంట్లో ఏమన్నా ఉందంటే October 12th రోజు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ అని చెప్పి మా ల్యాండ్ ఒకటి అమ్మడం జరిగింది. బిజినెస్లో తన పేరు మీదకి బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీతో మాట్లాడడము, తన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మా మమ్మీ పేరుతో ల్యాండ్ ఉందని చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడము, పేపర్స్ లేకపోయినా ల్యాండ్ అమ్మించడం. అరౌండ్ 30 lakhs వరకు మా దగ్గర తీసుకున్నాడు సార్ అతను. లోన్స్ ఒకటి నా పేరు మీద, గోల్డ్ ఒకటి, అంటే నా చిన్న చిన్న ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అవన్నీ అమ్మడం జరిగింది. ఫస్ట్ మా షాప్కి రావడం అయితే నవాజ్ ఉంది మ్యామ్, నవాజ్. దాని తర్వాత నవదుర్గ లాగా మారాడని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. ఆ పేరు అంటే నవాజ్ అనే ఉంది అందులో, కానీ మారడం మాత్రం సర్టిఫికేట్ చూపించి ఇలా మారిపోయానని చెప్పి చెప్పాడు మ్యామ్. అలా ఏం అంటే అడగడం అంటే వాళ్ళు చదివిస్తారు మనతోటి, అదేదో రిజిస్టర్ ఆఫీస్లో ఒక పారా చదివిస్తారు మనతోటి, అది చదివించారు. నాకు ఏమని చెప్పారంటే 10 daysలో మళ్ళీ మార్చుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి 10-15 daysలో మార్చుకోవచ్చు అన్నారు. జస్ట్ నాకు తెలిసి ఆ సర్టిఫికేట్ ఎందుకు చూపించడం జరిగిందంటే నా ట్రస్ట్ గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి చూపించడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఉంటుందని అనుకుంటున్నాను మ్యామ్. దానికి అలాంటి అలిగేషన్స్ పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో మాట్లాడిన చాట్లో May 17th or 16th, May 1st weekలో మాట్లాడిన చాట్లో ఏముందంటే, నేను 2020 నుంచి సింగిల్, నాకు మా అక్క ఒకటే ఉంది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నా ఫ్యూచర్ వైఫ్వి, నేను కలవాలనుకుంటున్నాను, నేను వరంగల్కి వస్తున్నాను. మళ్ళీ ఇది ఏమో అంటారు మ్యామ్, అది ప్రూఫ్ ఉంది నా ఫోన్లో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను సాఫ్ట్ కాపీ. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే అతని లిస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారేమో, సో అతను చూస్ చేసుకొని ఫస్ట్ ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు, ఆ అమ్మాయి పడకపోతే నన్ను టార్గెట్ చేయడం జరిగింది.
ఆ చాట్ బట్టి చూస్తే మాత్రం. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అండ్ లవ్. సో మే 17th కలిశాను. మే 17 రోజు కలిశాను. పెళ్ళి జూలై 28కి జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మేము మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు. నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట, నాకు అతనికి ఒక మదర్ ఫాదర్ సెట్ చేసి మమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవ్వని అని అడిగితే చార్మినార్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే ఒక 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట. 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను నాన్న. ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను. వచ్చింది సార్, అడిగాను నేను. ఎలా సార్ వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ అని నాకు తెలుసు, ఇలాంటివి చేస్తుంటారని తెలుసు. ఆ ఫేక్ సర్టిఫికేట్ అని కూడా నాకు తెలుసు. నేను ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదంటే మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళు నాకు. మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తా అని చెప్పడం ఎంత కరెక్ట్, మా చెల్లిని కూడా ఇలానే కిడ్నాప్ చేసి రేప్ చేస్తానని చెప్పడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరైనా. ఆ ట్రాప్లో అవును సార్. నా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ చూపిస్తానని చెప్పి బెదిరించారు. ఇప్పుడు నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటికి వస్తాయని భయంతో కూడా నేను ఇన్ని రోజులు రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే ఇంకా చాలు, నా లైఫ్లో ఇంకా చాలు, వేరే అమ్మాయిలకు కూడా ఇలా అవుతుందని విన్నాను అని చెప్పి నేను మేడం వాళ్ళని కానీ సార్ వాళ్ళని కానీ కలవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ వేరే అమ్మాయికి జరగొద్దు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ దీని గురించి. ఇంకా మహారాష్ట్రలో ఒక కేసు మొన్న ఇప్పుడు వైరల్ అవుతుంది, TCSలోది వైరల్ అవుతుంది. సో కొంతమంది యూఆర్ ఎడ్యుకేటెడ్, మరి ఎలా పడ్డారని అంటున్నారు. సో సేమ్ ఇన్సిడెంట్ TCSలో జరిగింది. సో వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సార్ నెల్లూరులో వాళ్ళు బారీ నవాజ్ అని ఒక అతను నాతో మాట్లాడాడు. వాట్ హీ వాజ్ సేయింగ్ ఇస్ నెల్లూరులో మొత్తం అతని కంట్రోల్లో ఉంటుందంట. ఎవరు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కానీ లీడర్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటారంట. వాళ్ళు ఏం చెప్తే అది వింటారంట. వాళ్ళు నువ్వేం బయటికి చెప్పినా కానీ వాళ్ళు ఎవరు ట్రస్ట్ చేయరు అని చెప్పి చెప్పడం జరిగింది నాతోటి. అండ్ బిజినెస్ ఒకటి, వాళ్ళు టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడతారు. నార్మల్ కాల్స్ చాలా తక్కువ వాడతారు సార్ వాళ్ళు. వాట్సాప్ కాల్ మోస్ట్లీ, ఆర్ ఇన్స్టాగ్రామ్ కాల్, స్నాప్ కాల్. నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు, మాక్సిమం లిఫ్ట్ చేసినా కానీ వాట్సాప్ కాల్ చేయని చెప్పేవాడు. వాళ్ళు అసలు నా ఫోనే లేదు కదా సార్, నా ఫోన్ అమ్మేయడం జరిగింది, ఐఫోన్ అమ్మేయడం జరిగింది. అందులో నా iCloudలో ఉన్న డేటా కూడా డిలీట్ చేయడం జరిగింది సగం. పాస్వర్డ్ ఎలా ఇచ్చారు మీరు అంటే మొత్తం నా ఫోన్, నా గూగుల్ పే, నా ప్రతి బ్యాంకింగ్ పాస్వర్డ్ వాళ్ళ చేతిలో ఉండేది. సో ఆ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఊరుకుంటారా చెప్పండి సార్? అసలు నా దగ్గర హిస్టరీయే లేదు సార్. మెయిన్ Jan 12th వెళ్ళిపోయిన నుంచి నో కాంటాక్ట్ సార్. అండ్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ కూడా సేమ్ ఇది, వాళ్ళ తమ్ముళ్ళే మా మేనేజర్స్ తోటి మాట్లాడారంట. అండ్ మా HR ఫోన్ చేసిన రోజు అతను నా పక్క నించోబెట్టి ఇదే చెప్పాలి నువ్వు అని చెప్పాడు. సో
దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది స్పాట్ నా జాబ్ మానేపేయడం జరిగింది సార్. అండ్ వాళ్ళ తర్వాత నాకు డిసెంబర్ ఆ టైంలో తెలిసింది వాళ్ళ బిజినెస్ ఒక ఫ్రాడ్ బిజినెస్, ఇలా ఇల్లీగల్ అకౌంట్స్ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు కంపెనీది ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేసి దానికి వచ్చిన అకౌంట్స్ ని వేరే కంట్రీకి వాళ్ళకి ఇవ్వడము, అందులో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్నాయంట ప్రెసెంట్ కూడా. సో బ్లాక్ మనీని వైట్ మనీలా కన్వర్ట్ చేయడం, మనీ లాండరింగ్ అవన్నీ చేసేవాళ్ళు అని చెప్పి ప్రూఫ్స్ తో సహా నేను చూశాను సార్ వాళ్ళది. ఇది ఎంఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నతాషా పేరు మీద చేస్తున్నానని చెప్పాడు సార్. అది దాని తర్వాత చూస్తే కేరళకి సంబంధించిన వాళ్ళ పేరు పైన ఉంది అది ఎంఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేది. అండ్ నన్ను వేరే వేరే కంట్రీ మోస్ట్లీ దుబాయ్ వాళ్ళతో కల్పించాడు, మాట్లాడిపివ్వడం జరిగింది సార్. దుబాయ్కి తీసుకెళ్తాం మనం వెళ్తాము అని చెప్పి ఫస్ట్ డిసెంబర్లో కుదరలేదు. యాక్చువల్గా డిసెంబర్లో కోలాపూర్లో అతన్ని ఫ్రెండ్ ఎవరో ఉంటారంట, అక్కడికి వెళ్ళామని ఆల్మోస్ట్ ఇంటి బయట వరకు వెళ్ళాము. కానీ మా మమ్మీని కంప్లైంట్ ఇస్తేనే మా కూతుర్ని తీసుకెళ్ళాలని చెప్తే తప్ప అతను వెనక్కి రాలేదు మళ్ళీ. అండ్ దుబాయ్కి వెళ్ళాలి మార్చ్లో అయినా నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది సార్. నేను రిటర్న్ ఎందుకు వచ్చానంటే హైదరాబాద్కి నా పాస్పోర్ట్ ఉంది ఇంట్లో, అది తీసుకోవడానికి కోసం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా మమ్మీకి అంటే బెదిరిస్తున్నారు, ఇక్కడ ఉన్నారు వీళ్ళు, మీరే దాచిపెట్టారు కదా ఎందుకు తీసుకురావట్లేదు, మీరు అంటే మీ పరువు తీస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. ఆ రికార్డింగ్ కూడా ఉంది అనుకుంటా సార్ మా దగ్గర. మా మమ్మీకి ఫ్రెండ్స్ బెదిరించారు. వాట్సాప్ కాల్ సార్. ఉన్నాయి సార్ ఇచ్చాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇచ్చాము సార్. ప్రతి ఒక్కటి బిజినెస్ది కానీ మా పెళ్లిది కానీ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడం కానీ అవన్నీ ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ నాకు తెలిసి ఒక 1% నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లో. నేను ఒక్కటి ఏం చెప్పగలుగుతానంటే ఇప్పుడు వరకు జరిగింది ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఏం జరగకుండా ఉండొద్దంటే ఫస్ట్ అతను డీటెయిల్స్ అంటే మనం ముందుగా కనుక్కోవాలి ఎవరు ఏంటిదని చెప్పి. అండ్ ఏదన్నా తప్పుగా అనిపిస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మేడం సార్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ. ఈ హిందూ అమ్మాయి అంటే మన హిందూస్ జోలికి అసలు రావద్దు అని చెప్పి నేను అలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాటింగ్ ఉంది సార్, నా దగ్గర చాటింగ్ ఉంది. అండ్ అమ్మాయిలు బయటికి రావద్దు అనుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పరువు అని చెప్పి భయపడుతున్నారు ఆ అమ్మాయిలు. నా దగ్గర రికార్డింగ్ ఉందని చెప్పాను కదా సార్. ఆ అమ్మాయి తరఫు నుంచి వాళ్ళ అన్న మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళు భయపడి బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అతను చెప్పారు సార్. ఆల్మోస్ట్ 30 lakhs వరకు తీసుకున్నారు సార్ మొత్తం కలిపి విత్ ల్యాండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వినిపిస్తాను. సారీ నా పేరు పక్కన పెట్టింది కానీ మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారన్నా?
నవాజ్ పెళ్ళాం ఇచ్చిందమ్మా. ఏం పేరు? నవాజ్ పెళ్ళాం నువ్వు కోట పేరు నసీమా. నసీమా ఇచ్చింది. ఓకే, అప్పుడు మీరు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కదా. ఓకే ఓకే ఓకే. మీరు అంటే కొట్లాడుకుంటే మీరు నా ఫోన్ ఎత్తలేదు అప్పుడు. అవునవును, పర్వాలేదు. బాగానే వాడిని మీడియాకి వెళ్తాడు. అదే బాగానే వెళ్తాను. వాడిని అప్పుడంతా నాకు పట్టిస్తే నేను కూడా దొరుకుతా ఎంటర్ అవుతా. నేను రెడీ ఉన్నాను. కానీ ఒక్క నిమిషం అన్న, నేను ఒక్కట మీకు, మీ దగ్గర 30 lakhs తీసుకున్నారు కదా, నా దగ్గర ఎంత 35-40 వరకు పోయింది మాది. నా లైఫ్ పాడైపోయింది. వాళ్ళ తమ్ముళ్ళు నన్ను పాడు చేశారు. అవును, అయిపోయింది. అవును తెలుసు, వాళ్ళందరూ దొంగ నా కొడుకులు. ఫస్ట్ వాడి పేరు తెలుసు, అందరి నంబర్ నాకు ఉన్నాయి. మీరున్నాడు కదా అన్న, ఎవరు అదే నవాజ్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ రేణుకాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా అన్న. వాడు నిన్ను చేసుకునేది 5వ దానివో 8వ దానివో, నువ్వు 3వ దాని కూడా మీడియా ముందు చెప్తున్నాడు. అది తప్పది. నువ్వు 5వ దానివో 8వ దానివో. నువ్వు నా నుంచి హెల్ప్ కావాలని నేను లైవ్ ఇస్తా. నేను కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న. నాకు ఏంటంటే వాళ్ళందరూ నా మీద. ఈ రికార్డింగ్ లో మీరు విన్నారనుకుంటా, నేను 5వ దాన్నో 8వ దాన్నో కూడా కన్ఫర్మ్ గా తెలియదు అని చెప్పి. ఈ రికార్డింగ్ నేను మీకు పంపించమంటే నేను పంపిస్తాను. అది మీరు ఫర్దర్ గా మీరు మీ గ్రూప్ లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి. సారీ, మేమా హైదరాబాద్ కుకట్పల్లి. ఈ కేసు నుంచి ఇక్కడి వరకే హిందూ అమ్మాయిల జోలికి ఏ ముస్లిం విధవ గాని రాకుండా ఉండాలంటే ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఇది ఒక రోల్ మోడల్ ఉండాలి ప్రతి ముస్లిం వాడికి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఉండాలి కేసు. మళ్ళీ ఎలాంటి వాడు ఏ హిందూ అమ్మాయి జోలికి వస్తే వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అంటే ఇక్కడ వచ్చే జడ్జిమెంట్ వల్లనే వాడికి ఒక రియలైజేషన్ ఉండాలి. అట్లాంటి వాళ్ళ కోసమని మేము పోరాడుతున్నాము. ఈ కేసు ఇట్లానే ప్రొలాంగ్ అయితే మాత్రం మేము మహారాష్ట్రలో చట్టాలు వచ్చాయి కదా, అలాంటి చట్టం కూడా మన తెలంగాణలో రావాలని మేము గట్టిగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. మనం మళ్ళీ లవ్ జిహాద్ అనే పేరు మనం వినవద్దు. ఇది లాస్ట్ ఉండాలి. ఈ కేసుతోని లాస్ట్ ఎండ్ అయిపోవాలి. కామాస్ మాత్రం వెళ్ళొద్దు. ధన్యవాదాలు మీడియా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.